హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించినటువంటి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం చూడబోతా ఉన్నాను అనమాట. మరి వెబ్ ఆప్షన్కి ఏ విధంగా లాగిన్ కావాలి, మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, మరి వెబ్ ఆప్షన్ ఇచ్చి ఏ విధంగా సేవ్ చేసుకొని లాగౌట్ కావాలని కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారనమాట సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్ వచ్చేసి ఇక్కడ మనము వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ప్రాసెస్ చూద్దాం అనమాట. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఈ రోజు మనకు మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే 1 o'clock నుంచి అయితే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతానమాట. మీకు ఒక వెబ్ ఆప్షన్ ఏ విధంగా ప్రొసీజర్ మొత్తం చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగైతే నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ అన్నీ కూడా అర్థమవుతాయి. ఓకే, ఎస్ గైస్, ఒక్కోసారి మనకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక లింక్స్ అయితే ఈ విధంగా అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి చూడేది ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, వెబ్ ఆప్షన్ కూడా ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట. రాగానే మనం ఇన్స్ట్రక్షన్ చూడండి, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఐ అండర్స్టూడ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఈ బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ రూల్ నెంబర్ అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక రూల్ నెంబర్ వచ్చింది కదా, ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ అనమాట, మెరిట్ లిస్ట్లో ఏ ర్యాంక్ వచ్చిందో మీ నేమ్, ఆ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇదివరకు మనం ఎప్పుడు ఇచ్చాం కదా అప్లికేషన్కి, అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మొబైల్కి రీఛార్జ్ అయిపోతే వెంటనే రీఛార్జ్ చేయించుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆప్షన్ చూడండి, ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయించిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు వ్యాలిడేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఆ పేజ్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మనకు కాలేజీ యొక్క నేమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కాలేజ్ యొక్క కోర్స్ ఉంటాయి, ఇక్కడ కాలేజ్ యొక్క నేమ్స్ ఉన్నాయి, అక్కడ కాలేజీ ప్లేస్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, అదేవిధంగా కోర్స్ ఉంది, అదేవిధంగా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఏ విధంగా చేయాలి వెబ్ ఆప్షన్ అని కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు ఏదైతే కాలేజ్ యొక్క నేమ్స్ అయితే మనకు ఒక షార్ట్ కట్లు ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ ఉంటుంది కదా, సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ అయితే మీరు మీ దగ్గర ఉంచుకొని వేరే ఫోన్లో లాగిన్ అయ్యి మీరు ఈ వెబ్ ఆప్షన్ సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ చూసుకుంటూ కాలేజ్ నేమ్ చూసుకుంటూ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది కదా. మరి ఇందులో నుంచి మనం ఏ విధంగా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే మనం డిస్ట్రిక్ట్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ కింద మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్కి ఆ యొక్క యారో మార్క్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. మరి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇస్తామంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ అన్నమాట. ఇక్కడ కోర్సెస్ ఉంది కదా, ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు టోటల్గా 15 కోర్సెస్ సంబంధించి ఇక్కడ మనకు లిస్ట్ అయితే వస్తుందన్నమాట. మరి మీరు ఏ కోర్స్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారా, బీపీటీ ఇవ్వాలనుకుంటున్నారా, బీఎస్సీ ఎంఎల్టీ ఇవ్వాలనుకుంటున్నారా, అనంతేశ్వరి ఇవ్వాలనుకుంటున్నారా, మీకు ఇంట్రెస్ట్ బట్టి ఎన్ని కోర్సులకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న బట్టి, అదేవిధంగా కోర్స్ సెలెక్ట్ చేసుకున్న బట్టి మీకు ఇక్కడ కాలేజెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తామని మీకు కాలేజ్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన ఇంకోటి బాక్స్ ఉంటుందన్నమాట, లైక్ ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుందన్నమాట. మీరు ఏ కాలేజ్కి ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టిక్ చేసినట్లు ఏమవుతుందంటే అది ఆప్షన్ 1గా అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది, అది కూడా ఫిక్స్ అవుతుందన్నమాట కంప్యూటర్లో వచ్చేసి. ఈ విధంగా మరి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారని కూడా ప్రియారిటీ వైజ్గా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మనకు నోట్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకు ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంది కదా, మీరు ఫస్ట్ ఏ కలర్ సెలెక్ట్ చేస్తారని ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆ కోర్స్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా కాలేజ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ మనకు కాలేజ్ కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఇట్లా వస్తుందన్నమాట. ఇన్ కేసు ఇక్కడ నుంచి నాకు 6th ఆప్షన్ ఫస్ట్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ ఏదైతే యారో మార్క్స్ ఉన్నాయి కదా, మనకు డౌన్ యారో అప్ యారో ఉంది కదా, డౌన్ యారో అప్ యారోతో అయితే ఆ యొక్క ప్రియారిటీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ కాలేజ్ అప్పర్ కాలేజ్ తెచ్చి 6th ప్లేస్లో పెట్టవచ్చు, 5th కాలేజ్ పోయి ఫస్ట్ కాలేజ్లో పెట్టవచ్చు అనమాట. ఓకే, ఇట్లా మనం చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే 2 అనమాట. ఓకే, అప్ అండ్ డౌన్ చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, మరి వెబ్ ఆప్షన్ అన్ని ఇచ్చాము, మరి ఏ విధంగా సేవ్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే చూడండి, ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి.
సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే మీకు వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. రాగానే మీకు సంబంధించి మళ్ళీ ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ ర్యాంక్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది అనమాట. అక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఒక ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టగానే మీకు సంబంధించిన ఒక ఓటీపీ అయితే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. కాగానే మీకు సంబంధించిన వెబ్ వర్షన్స్ కూడా సేవ్ కావడం జరుగుతుంది. సేవ్ అయినటువంటి వెబ్ వర్షన్ యొక్క లిస్ట్ మీకు ఈ విధంగా అయితే అపేర్ అవుతుంది అనమాట. మీరు ఏ కాలేజ్కి ఫస్ట్ వెబ్ వర్షన్ ఇచ్చారు, మరి ఏ కోర్స్కి వెబ్ వర్షన్ ఇచ్చారు కూడా మీకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మరి మీ యొక్క వెబ్ వర్షన్ ఇచ్చినటువంటి లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ ఏ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు స్కిప్ చేయకుండా ఎండ్ బ్యాక్ చూడండి. ఓకే, ఇక్కడ కిందికి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్లారిటీగా ఇస్తారనమాట. కన్ఫర్మ్ ఆప్షన్స్ యాజ్ అని ఇస్తుందన్నమాట మీకు. మరి ఎప్పుడో మీరు ఇచ్చారు అని కూడా మీకు డేట్ టైం అని కూడా ఈ విధంగా మీకు నోట్ ఉంటుందన్నమాట. చూడండి, ప్రింట్ అండ్ సేవ్ వెబ్ వర్షన్స్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో వెబ్ ఆప్షన్ యొక్క ఫైల్ అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏ విధంగా లాగౌట్ కావాలో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఏదైతే డైరెక్ట్గా ఇక్కడ మీకు సేవ్ చేసుకుంటారు కదా, సేవ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకున్నప్పుడు మీ యొక్క రూల్ నెంబర్ కానీ, మీ యొక్క ర్యాంక్ కానీ, మీ నేమ్ కానీ అన్నీ వస్తాయన్నమాట. మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం సేవ్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఈ విధంగా మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ యొక్క వెబ్ వర్షన్స్ అయితే కంప్లీట్గా సేవ్ కావడం జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ చూపిస్తాను మీకు ఏదైతే డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే లాగిన్ అవుట్ డైరెక్ట్ కావచ్చు, లాగౌట్ డైరెక్ట్ కావచ్చు. ఓకే, ఎటువంటి ప్రాబ్లం ఉండమా, డైరెక్ట్ మీరు లాగౌట్ కావచ్చు అనమాట. డైరెక్ట్ లాగౌట్ బటన్ ఉంటుంది, అక్కడ లాగౌట్ పైన ఇక్కడ క్లిక్ చేసి మీరు లాగౌట్ కావచ్చు అనమాట. ఒకసారి ఈ డాక్యుమెంట్ సేవ్ చేసుకున్న తర్వాత లాగౌట్ అని బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు అయితే లాగౌట్ కావచ్చు అనమాట. ఓకే, ఇదేనమాట కంప్లీట్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ కూడా. ప్రతి ఒక్కరు అనమాట ఈ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటూ మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ వర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్లో కంప్లీట్ ప్రియారిటీ గైడెన్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే మెంబర్షిప్ అయితే తీసుకొని మీకు ప్రియారిటీ గైడెన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. ఏదైతే do not use mobile and tablets to access the web options, use only desktop or laptop computers. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. అన్న మరి మా దగ్గర మొబైల్ ఫోన్లే ఉన్నాయి, మా దగ్గర కంప్యూటర్ లేదు, మా దగ్గర డెస్క్టాప్ లేదు కదా, ఇలా అంటే కూడా అంటే మొబైల్ ఫోన్ నుంచి కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోవాలి, క్రోమ్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మీకు వెబ్ వర్షన్ ఇవ్వడానికి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి. అయితే చెక్ కాలేజ్ కోర్స్ థరోలీ బిఫోర్ ఎంటరింగ్ వెబ్ వర్షన్స్ అనమాట. ఒకసారి వెబ్ వర్షన్ ఇచ్చేటప్పుడు మీరైతే కాలేజ్ కోర్స్ కూడా చెక్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటే కాలేజ్ బట్టి 2 నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ కాలేజ్ అనుకోండి, 2 కాలేజ్ ఉన్నాయి అనుకో ఒకటే నేమ్ మీద. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ కాలేజ్కి పోయి వేరే కాలేజ్కి ఇస్తారు. ఇలా అయితే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకసారి వెబ్ వర్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి వెబ్ వర్షన్ కోడ్ వెరిఫై చేసుకోమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి. రైట్ కాలేజ్ కోర్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆన్ ఏ వైట్ పేపర్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ వెబ్ అనమాట. ఓకే, ఒకసారి మనం వెబ్ వర్షన్ ఇచ్చే ముందే ఒక వైట్ పేపర్ మీద అకార్డింగ్గా ప్రియారిటీ వైజ్గా వెబ్ వర్షన్ కోడ్స్ అన్ని కూడా రాసుకుని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత డు నాట్ సెలెక్ట్ కాలేజెస్ విచ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ లేనటువంటి కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేయొద్దని ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్లో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ వర్షన్ 11 ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ గూగుల్ క్రోమ్ ఫర్ ఎక్సైజ్ వెబ్ వర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వెబ్ వర్షన్ ఇవ్వడానికి ఏదైతే క్రోమ్ కావచ్చు, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు, ఇక్కడ మనకు ఎక్స్ప్లోర్ వర్షన్ 11 కావచ్చు, ఈ 3 అప్లికేషన్ నుంచి అయితే ఈ 3 ప్లాట్ఫామ్ నుంచి అయితే వెబ్ వర్షన్ ఇవ్వడానికి ఇక్కడ వీలవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత అవాయిడ్ యూజింగ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ అనమాట. మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ స్లో ఉన్నదాన్ని అవాయిడ్ చేయమని. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో మనకు మ్యానిపులేషన్ అయ్యి మనకు సేవ్ కాకపోవడం జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అలాట్మెంట్ విల్ బి మేడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆప్షన్స్ అండ్ ఎక్సైజ్. ఇక్కడ యూ మస్ట్ కేర్ విల్ ఎంటరింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఓకే ఇవన్నమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనమాట. స్టెప్ బై స్టెప్ మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఓకే సపోర్ట్ చేయండి ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.